హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ సెట్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే కన్నా పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి లాస్ట్ టాపిక్ అయితే చెప్పుకోబోతున్నాం గైస్. సో మనకి ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి అయితే కన్నా ఎవ్రీ ఇయర్ అయితే కన్నా 2 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనం కాబట్టి దీంట్లో ఆల్రెడీ మనం అయితే 3 వీడియోస్ అయితే ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో అలా అయితే కన్నా మీకైతే ఆల్రెడీ కంటెంట్ అయితే పెట్టాను 3 వీడియోస్. మీరు అవైతే కన్నా చూడకపోతే ఫస్ట్ అవైతే చూసి అయితే కన్నా ఈ వీడియోలోకి రండి గైస్. సో మనకు ఎవ్రీ ఇయర్ మనకు ఈ టాపిక్ నుంచి అయితే 2 మార్క్స్ ఉంటాయి. అది కూడా ఉన్న ఈ 4 టాపిక్స్ నుండే ఉంటాయి గైస్. సో ఈ 4 టాపిక్స్ ఏంటంటే లీనియర్ ఫ్యాక్టర్స్, రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్, క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్, రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. సో మనకు వీటి మీద అయితే కన్నా క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ఆల్రెడీ ఈ లీనియర్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పుకున్నాము, అలాగే రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పుకున్నాము, క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాము. సో ఇప్పుడు మనం ఏ టాపిక్ చెప్పుకోబోతున్నామంటే ఫర్ రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్కి అయితే కన్నా మనం చెప్పుకున్నాం. సో మనకు ఇది ఎలా అడుగుతారంటే క్వశ్చన్ అయితే కన్నా రేషనల్ ఫ్యాక్టర్స్ ఇచ్చేసి దాని నుంచి మనకు రిపీటెడ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే కనుక మనకు కనుక్కోమని అడుగుతాడు. సో రేషనల్ ఫ్రాక్షన్స్ నుంచి పార్షియల్ ఫ్రాక్షన్స్ అయితే కనుక్కోమంటారు గైస్. సో మనకు క్వశ్చన్ ఎలా ఇస్తాడు, సో ఈ ఫార్మాట్లో అయితే ఇస్తాడు. సో p(x) డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ px ప్లస్ q టు ద పవర్ ఆఫ్ n. సో ఈ రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్కి అయితే కానీ n వస్తుంది. అదే నార్మల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్కి ఎలా వస్తుంది, p(x) డివైడెడ్ బై x స్క్వేర్ ప్లస్ px ప్లస్ q. సో మనకి ఈ ఫార్మాట్లో అయితే వస్తుంది. సో రిపీటెడ్కి అయితే ఇలా వస్తుంది గైస్. సో వీటికి మనం ఫస్ట్ ఏం చేయాలి, పార్షియల్ ఫ్రాక్షన్స్కి అయితే మనం ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫార్ములా బేస్డ్. సో ఫార్ములా ఎలా, సో ax ప్లస్ బి డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ px ప్లస్ క్యూ ప్లస్ అండ్ సో ఆన్. సో ఇదే ఫార్మాట్లో మనకైతే కన్నా రిపీట్ అవుతుంది. సో మనకు ఫార్ములా అయితే ఇది చెప్తుంది. సో మనం దీని నుంచి ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అయితే కన్నా ఎలా సాల్వ్ చేస్తామైతే చూద్దాం. సో మనకు ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం. సో ఇది మనకు ఫర్ రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్కి క్వశ్చన్ అయితే ఇలా అడిగాడు, రిజాల్వ్ ద ఫాలోయింగ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అని చెప్పేసి మనకు క్వశ్చన్ అయితే ఇది ఇచ్చాడు. సో ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ 2. సో మనకి ఇలా అయితే క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం దీన్ని ఫస్ట్ మనం ఎలా చేయాలి, సో ఫార్ములా బేస్డ్గా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి అయితే కదా రేషనల్ ఫ్యాక్టర్ని కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇది ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అంటే, సో ax ప్లస్ బి డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ cx ప్లస్ డి డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్మాట్లోకి అయితే కనుక మనకు ఫస్ట్ దీన్ని అయితే కనుక కన్వర్ట్ చేసుకుంటాం. మనకు ఫార్ములాతో అయితే కనుక ఇలా అయితే కనుక దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఫర్ రిపీటెడ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్కి అయితే కనుక. సో ఫస్ట్ స్టెప్ ఇదైతే చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ ఏంది, మనము డినామినేటర్లో ఇచ్చిన దాంతో అయితే కనుక మనం బోత్ సైడ్స్ అయితే మల్టిప్లై చేయాలి guys. సో ఈ స్టెప్ అయితే గుర్తుపెట్టుకోండి, మల్టిప్లై విత్ డినామినేటర్ ఆన్ బోత్ సైడ్స్, విత్ డినామినేటర్ ఆన్ బోత్ సైడ్స్. సో మనము దీన్ని అయితే కనుక బోత్ సైడ్స్ అయితే కనుక మల్టిప్లై చేసుకోవాలి. సో మల్టిప్లై చేస్తే మనకు ఎలా వస్తుంది అంటే, సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్తో అయితే కనుక మల్టిప్లై చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ax ప్లస్ బి డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ cx ప్లస్ డి డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో నేను ఇలా అయితే కన్నా ఫస్ట్ బోత్ సైడ్స్ డినామినేటర్లో ఉన్న వాల్యూతో దీంతో అయితే కన్నా నేనైతే మల్టిప్లై చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఏమైంది, సో దీనికి క్యాన్సిలేషన్ అయితే కన్నా చేసుకుంటాను. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ స్క్వేర్ ఉంది. సో దీనికైతే పోతుంది. సో నాకు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో వీడికైతే పోతుంది. ఇప్పుడు నాకు ఈక్వేషన్ అనేది ఎలా ఫామ్ అయింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు ax ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ cx ప్లస్ డి అయితే కనుక నాకైతే కనుక ఈక్వేషన్ అయితే ఫామ్ అయింది guys. సో ఇప్పుడు నాకు దీన్ని డినామినేటర్తో మల్టిప్లై చేసుకొని దీన్ని క్యాన్సిలేషన్ చేసుకుంటే నాకు ఈక్వేషన్ అయితే సెకండ్ ఈక్వేషన్ అయితే ఇలా వచ్చింది. సో ఎలా వచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు ax ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ cx ప్లస్ డి అయితే కనుక మనకు ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం దీనికైతే కనుక సబ్స్టిట్యూట్ చేద్దాం. సో క్వశ్చన్ ఎలా వచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఈక్వల్ టు ax ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ cx ప్లస్ డి అయితే కనుక రావడం జరిగింది. సో ఇదైతే కనుక మనకు ఆఫ్టర్ డినామినేటర్తో మనం మల్టిప్లై చేసిన తర్వాత క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు ఈక్వేషన్ అయితే ఇలా ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేసుకుంటాం, ఫస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ బి 3 ఈక్వల్ టు, సో 3 ఈక్వల్ టు ఈ ఏఎక్స్కి ఈ స్క్వేర్కి, సో ఏఎక్స్ క్యూబ్ ప్లస్ ఏఎక్స్ ఇంటూ 1 ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ స్క్వేర్, బిఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 1 బి ప్లస్
సిఎక్స్ ప్లస్ డి. సో ఇదైతే కనుక మనకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ టైమ్స్ వై టైమ్స్ అయితే కన్నా సపరేట్ చేసుకోవాలి. సో ఎక్స్ స్క్వేర్ టైమ్స్ ఎక్స్ క్యూబ్ టైమ్స్ ఎక్స్ టైమ్స్ కాన్స్టెంట్ టైమ్స్ ఇలా మనం అయితే కన్నా సపరేట్ చేసుకున్నాం ఫస్ట్. సో సపరేట్ చేసుకుని ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ స్క్వేర్ వాల్యూస్, ఆ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ ప్లేస్లో కాన్స్టెంట్ ప్లేస్లో ఏవైతే వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ అయితే కానీ వీటికి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వాల్యూస్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎక్స్ క్యూబ్లో ఏ ఎక్స్ క్యూబ్ ఏమున్నాయి, ఏం లేవు, ఒకటే ఉంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ టైమ్స్ ఏమున్నాయి, బిఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఏఎక్స్, సో ఏఎక్స్ సిఎక్స్ ఉన్నది. సో ఏ ప్లస్ సి ఎక్స్. నెక్స్ట్ కాన్స్టెంట్లో చూసుకుంటే బి ప్లస్ డి. ఇవి అయితే కనుక మనకు ఈక్వేషన్ అయితే కానీ ఇలా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3కి అయితే కన్నా ఈక్వేషన్ అయితే ఇలా మనం థర్డ్గా అయితే కన్నా ఫ్రేమ్ చేసుకున్నాం. థర్డ్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్కి ఈ పక్క ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న ఈక్వేషన్లో వాటి వాల్యూస్ని అయితే కన్నా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏ ఎక్స్ క్యూబ్, సో ఇప్పుడు మనకు ఏకి ఏమున్నాయి, ఈ పక్క ఏం లేవు. సో ఏం లేవు అంటే 0. సో ఏ వాల్యూ 0 అయింది. నెక్స్ట్ బి ఎక్స్ స్క్వేర్, బీకి వచ్చేసి ఎక్స్ స్క్వేర్ టైమ్స్ ఏమున్నాయి 1 ఉంది. సో 1 ఉంది. సో బి ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ సి, ఇక్కడ సి ఈక్వల్ ఏ ప్లస్ సి. సో ఏ ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ సికి ఎక్స్ టైమ్స్ ఏమన్నా 2 ఉన్నాయి. ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2 అవుతుంది. నెక్స్ట్ బి ప్లస్ డి, బి ప్లస్ డి ఈక్వల్ టు ఇక్కడ ఏమున్నాయి కాన్స్టెంట్ దగ్గర 3 ఉంది, 3 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏబిసి ఏ వాల్యూ తెలిసి మనకు బి వాల్యూ ఆల్రెడీ డిఫాల్ట్గా వచ్చేసినాయి, మనకు దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే. నెక్స్ట్ సి వాల్యూ డి వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకు ఏ వాల్యూ 0 బి వాల్యూ 1. సో ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2. సో ఏ ప్లస్ సి ఈక్వల్ టు 2 కాబట్టి సో ఇప్పుడు నేను ఏ వాల్యూ తెలుసు కాబట్టి ఏ వాల్యూ 0 ప్లస్ సి ఈక్వల్ టు 2. సో నాకు సి వాల్యూ ఎంత, సి వాల్యూ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇక్కడ నాకు చూసుకుంటే సి వాల్యూ కూడా వచ్చేసింది. సో ఏ వాల్యూ ఈక్వల్ టు 0, బి వాల్యూ ఈక్వల్ టు 1, సి వాల్యూ ఈక్వల్ టు 2. సో మనకి ఇలా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ డి వాల్యూ అనుకుందాం, బి ప్లస్ డి ఈక్వల్ టు 3. సో బి ప్లస్ డి ఈక్వల్ టు 3 కాబట్టి నాకు బి వాల్యూ తెలుసు. బి వాల్యూ ఎంత, 1 ప్లస్ డి ఈక్వల్ టు 3. ఈ 1 నా పక్క పంపిస్తే -1 అవుతుంది. సో డి ఈక్వల్ టు 3 - 1. సో డి ఈక్వల్ టు 2 అయితే కన్నా ఆన్సర్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు డి వాల్యూ ఎంత, డి ఈక్వల్ టు 2. సో మనం ఇలా అయితే కన్నా వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఏబిసిడి వాల్యూస్ అయితే కన్నా ఇలా అయితే కన్నా మనం ఫ్రేమ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏబిసిడి వాల్యూస్ని సో మనకు ఏంది, ఏఎక్స్ ప్లస్ బి డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ సిఎక్స్ ప్లస్ డి డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇదైతే కానీ మనకు ఫస్ట్ ఈక్వేషన్ కదా. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం కానీ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది అంటే ఏ వాల్యూ ఎంత 0 ఇంటూ ఎక్స్, ఎక్స్ 0 అయిపోతుంది. బి వాల్యూ 1. సో 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వస్తుంది. నెక్స్ట్ సో నెక్స్ట్ సిఎక్స్, సో సిఎక్స్ వాల్యూ ఎంత, సి వాల్యూ 2. సో 2x డి వాల్యూ 2 ప్లస్ 2. సో 2x ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో మనకి ఇదైతే కానీ ఆన్సర్ అవుతుంది. సో మనకు ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడైతే ఇది ఉంటుందో ఇదైతే కానీ మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x ప్లస్ 2 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇలా మనకు జస్ట్ మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుని ఫస్ట్ మనం ఈక్వేషన్ ఫ్రేమ్ చేసుకున్నామంటే రేషనల్ ఫ్రాక్షన్ నుంచి పార్షియల్ ఫ్రాక్షన్గా ఫ్రేమ్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ ఏంది, డినామినేటర్లో ఉన్న వాల్యూస్ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేసుకుంటాం. మల్టిప్లై చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటే మనకు సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. సో ఆ ఈక్వేషన్ నుంచి మళ్ళీ మనం ఏం చేస్తాము, ఎక్స్ క్యూబ్ టైమ్స్ ఎక్స్ స్క్వేర్ టైమ్స్ ఎక్స్ టైమ్స్ కాన్స్టెంట్ టైమ్స్ ఇవన్నీ మనం అయితే కన్నా సపరేట్ చేసి రాసుకుంటాం. సో నెక్స్ట్ ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈక్వేషన్కి మనకు ఈ వాల్యూస్ని అయితే కన్నా ఆ ప్లేసెస్లో ఎక్స్ స్క్వేర్ టైమ్స్ ఎక్స్ క్యూబ్ టైమ్స్ ఎక్స్ టైమ్స్ కాన్స్టెంట్ టైమ్స్ వాటికి వాటిలో అయితే కన్నా ఏవైతే వస్తాయో వాటిని సబ్స్టిట్యూట్ చేసుకున్నామంటే వాల్యూస్ అయితే కన్నా ఈజీగా అయితే కన్నా ఎన్ని వేరియబుల్స్ అంటే అన్ని వేరియబుల్స్ అయితే కన్నా ఈజీగా అయితే వస్తాయి. సో మనం ఇలా అయితే కన్నా ప్రాబ్లమ్స్ అయితే కన్నా సాల్వ్ చేసుకుంటాం. మీరు ఈ ఈజీ స్టెప్స్ అయితే కన్నా గుర్తుపెట్టుకుని ఈ త్రీ స్టెప్స్లో అయితే కన్నా మీరైతే కన్నా ఈజీగా అయితే కన్నా సాల్వ్ చేసేయచ్చు. సో ఈ 3 స్టెప్స్ ఏంటంటే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఫార్ములా బేస్డ్గా అయితే కన్నా మీరు రేషనల్ ఫ్రాక్షన్స్ నుంచి పార్షియల్ ఫ్రాక్షన్స్లోకి అయితే కన్నా ఫార్మాట్లోకి రాసుకుంటాం. ఫస్ట్ స్టెప్ ఫార్మాట్లోకి రాసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంది, డినామినేటర్తో మల్టిప్లై చేసుకుంటాం. డినామినేటర్ని మల్టిప్లై విత్ డినామినేటర్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ అయితే కన్నా సెకండ్ స్టెప్లో అయితే కన్నా మల్టిప్లై చేసుకున్నాం. థర్డ్ స్టెప్ ఏంది, ఎక్స్ టైమ్స్. సో ఎక్స్ టైమ్స్ని సపరేట్ చేసి రాస్తాం. సో ఎక్స్ క్యూబ్ ఉంటే ఎక్స్ క్యూబ్, ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఉంటే ఎక్స్, కాన్స్టెంట్ ఉంటే కాన్స్టెంట్. సో ఇలా మనము వీళ్ళన్నిటిని అయితే కన్నా సపరేట్ చేసి రాసుకుంటాం. సో అప్పుడు మనకు ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ వస్తుంది. ఫోర్త్ స్టెప్ ఏం చేస్తాం, సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈక్వేషన్కి రైట్ సైడ్ ఉన్న ఈక్వేషన్స్కి ఆ కాన్స్టెంట్ వాల్యూస్ని అయితే కన్నా ఎక్స్ స్క్వేర్కి ఎక్స్ క్యూబ్కి ఎక్స్కి ఈ కాన్స్టెంట్కి వాటికి అయితే కన్నా ఆ వాల్యూస్ని అయితే కన్నా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అప్పుడు మనకు ఆ వేరియబుల్స్ వాల్యూస్ అయితే కన్నా వస్తాయి. సో వేరియబుల్ వాల్యూస్ అయితే కన్నా వస్తాయి. ఆ వేరియబుల్స్ని అయితే కన్నా మనం ఈక్వేషన్లో అయితే కన్నా సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ పార్షియల్ ఫ్రాక్షన్ ఫార్మాట్లో రాసిన దానికి మనకు ఆన్సర్ అయితే కన్నా వస్తుంది.
సో ఇలా అయితే కనుక మనం సాల్వ్ చేస్తాం గైస్. సో మీకు ఈ స్టెప్స్ అయితే కనుక ఈజీగా అర్థమైనా అనుకుంటున్నాను. సో మీరు అయితే గుర్తుపెట్టుకొని ఈ ఫార్మాట్లో అడిగే క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మీరు అయితే కనుక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 2 out of 2 అయితే కనుక వస్తాయి గైస్. సో మీరు ఈ 4 మెథడ్స్ అయితే కనుక బాగా ప్రాక్టీస్ చేసుకోండి, మీకు మార్క్స్ అయితే కనుక 2 out of 2 అయితే కనుక ఈజీగా అయితే వస్తాయి. ఓకే గైస్, ఈ వీడియో అయితే కనుక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా కాన్సెప్ట్ కావాలంటే కూడా కామెంట్లు అయితే పెట్టండి, నేను అవైతే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.